ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్స్లో అధికారంలో రావడం కోసం అనేక అబద్ధ హామీలను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ఆలోచన రహితంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్లో అధికారం వచ్చిన తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తుంది, మేము అనేక హామీలు ఇవ్వడం జరిగిందని అప్పుడే ఒక నెల లోపే ఆయన యొక్క సహజ గుణాన్ని బయటపెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కర్నూలు సభలోను ఇంకా తర్వాత రకరకాల సభల్లోనూ మాట్లాడుతూ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు తానికే ఇచ్చుకున్నటువంటి హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అని అనేక సందర్భాల్లో ఈ 8 నెలల కాలంలో చెప్పడం జరిగింది. అది ఒక ఎత్తు అయితే, అప్పుడు ఎలక్షన్స్కి ముందు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశము, జనసేన నాయకుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి, అంటే అప్పుడు కూటమిగా ఉన్నటువంటి పార్టీలు ఇస్తున్నటువంటి ప్రతి హామీకి నేను వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉంటాను, నాకు మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా నేను ఎక్కువ చక్రాలు తిప్పుతాను అనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమము మీరు ఇచ్చినటువంటి హామీల గురించి ఆయన ఏమి మాట్లాడకుండా ప్రస్తుతం మళ్ళీ గత ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించే విషాన్ని వెలగక్కుతూ కాలాన్ని వెలబుచ్చుతున్నాడు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒకవైపు అయితే, ఇంకా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అబ్బే మేము అవన్నీ చెప్పలేదే, ఏదో ఎలక్షన్స్ కోసం చెప్పినాం, వీలున్నంత వరకే హామీలు అమలు చేస్తాం, లేకుంటే రాష్ట్ర ప్రజలు సర్దుకుంటారు అనే విధంగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా నిన్నటి రోజున ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు మాట్లాడుతూ, నిజమేనండి, మేము చాలా ఎన్నికల్లో హామీలు ఇచ్చినాం, అవన్నీ నెరవేర్చడం చాలా కష్టంతో కూడుకున్న పని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినప్పటికీ మమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా కూడా ఇబ్బంది లేదు, నెరవేర్చకపోయినా మమ్మల్ని ఎవరు అడగలేరు, ఇదంతా రాష్ట్ర ప్రజలు అందరూ ఆర్థికవేత్తలు కాబట్టి చాలా క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుంటున్నారు అని వాళ్ళు మళ్ళీ ప్రజలనే మభ్యపెడుతున్నారు. ఎలక్షన్స్కి ముందు మభ్యపెట్టిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చకపోగా మళ్ళీ దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారంట, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదని. అలా క్షేత్రస్థాయిలో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గం, ఇంతెందుకు కుప్పం కానీ, పిఠాపురం కానీ, ఇంకా ఎక్కువ మాట్లాడే మంత్రులు నియోజకవర్గాలకు పోయి ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చింది కదా, ఇవి నెరవేర్చకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు కదా అని ప్రజలను అడగండి, ఏం చెప్తారు? ఒకసారి ప్రజలను అడగండి, మీకు ఏ విధమైన సమాధానం చెప్తారు? ఇది ఒక ఎత్తు. ఆ నాగబాబు గారు అంటారు, ఆయనకు మరి మతి ఉందో లేకపోతే ఇంకా ఏమన్నా ఉందో, లేదంటే కొవ్వు అనుకోవాలో అర్థం కాదు, కానీ హామీలను అడిగితే కుక్కలతో పోల్చి ఉండు అంటే ప్రజలంతా కుక్కలా? మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన పుణ్యానికి ప్రజలు కుక్కలు అంటారా? ఏం మాట్లాడుతున్నారు? మీకు రాజకీయ మదమా? ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? చీటింగ్ చేసి, మోసం చేసి, ఒక రకంగా చెప్పాలంటే మీ మీద కేసులు పెట్టచ్చు అందరి మీద. అలాంటిది మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకోవడంలే, అసహించుకుంటున్నారు. అధికారంలో రావడం కోసం ఇంత మోసం చేస్తారా ప్రజలకు? మీకు ఎంత ధైర్యం ఉండాలి? మీరు కేవలం సూపర్ 6లోనే ముఖ్యంగా 6 హామీలు ఇచ్చిండ్రు. అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా కలుపుకొని మొత్తం 20,000 ఇస్తామన్నారు. దానికి ఊసే లేదు. రైతులకు ఎంత ముఖ్యం అది? రైతులకు, రాష్ట్రానికి ఎంత ముఖ్యం ఆ సెక్టారు? ఆ తర్వాత విద్యకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచన చేసి అమ్మఒడి తెస్తే, సరే మీ ఇష్టం, మీ పేరు మార్చుకోండి, తల్లికి వందనం పెట్టుకోండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తామన్నారు. మళ్ళా దాన్ని కొంతమంది మేము ఎప్పుడు చెప్పినామంటున్నారు. అది కావాలంటే మీరు వీడియోలు ఉంటే చూసుకోండి. మీ పార్టీకి చెందిన ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు కదా,
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎంతమంది కాబట్టి అన్ని 15,000 చెప్పిండు కదా, గుర్తుకు లేదా? ఇంకా మీరు ఏమి ఇచ్చిండ్రు? ఉర్దూలో పింఛన్ పెంచుతా ఉన్నారు, ఓకే రైట్, అది బాగానే చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తాం, నో ప్రాబ్లం, ఎక్కడ కూడా ఏ సమస్యలు కూడా లేవు. సరే, వాటిల్లో మళ్ళీ కొన్ని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తామంటున్నారు, రైట్, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఉన్న దొంగ అయిన ఉంటే తీసేయచ్చు కూడా, దాని సమస్య ఏం లేదు. తర్వాత మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు, దానికి ఇంతకాలం ఎందుకు అవసరము? అసలు మహిళలు అనే వాళ్ళకు మీరు మామూలుగా పెద్ద పెద్ద డీలక్స్ బస్సులో, ఎక్స్ప్రెస్లో, ఏసీ బస్సులో కాకుండా సాధారణ పల్లె వెలుగు బస్సులోనే కదా ఇచ్చేది. ఇంకా దానికి ఏముంది, ప్రాతిపదికన ఒక ఆధార్ పడేచ్చే, ఎవరు ఆధార్ చూపించిన మహిళలందరూ పోవచ్చు కదా, దానికి మళ్ళీ షాపులు ఎత్తుకుంటుంటారు. ఉచిత గ్యాసు ఓకే రైట్, పాక్షికంగా అమలు చేస్తుంది. అంటే మీరు చెప్పిన వాటిల్లో ఒకటి మాత్రమే సంపూర్ణంగా అమలు చేస్తూ, ఒకటి పాక్షికంగా అమలు చేస్తూ, అన్ని చేసినాం అయిపోయినాయి ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీరు? ఇవి కేవలం మీరు ఇచ్చినటువంటి సూపర్ 6. ఇంకా సూపర్ 6 కాకుండా చాలా హామీలు ఇచ్చిండ్రు. ఇంకా చెప్పాలంటే జిల్లాల వారికి ఇచ్చిండ్రు, మండల వారికి ఇచ్చిండ్రు. మీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి వ్యక్తి కూడా కొందరు గ్రామాల్లో కూడా ప్రామిసరీ నోటు బాండ్ కూడా రాసి ఇచ్చిండ్రు, రకరకాల హామీలు. మరి వాటి పరిస్థితి ఏంది? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకోలే, అసహించుకుంటున్నారు. కానీ ప్రజలు ఒకటి అర్థం చేసుకుంటున్నారు. ఏం అర్థం చేసుకుంటున్నారు? మనం ఎంత అనాలోచితంగా ఆలోచించినాం. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా తను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా నెరవేర్చిండు. హామీలే కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసమై రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన వికేంద్రీకరణలో భాగంగా పాలన ప్రజల దగ్గరగా ఉండాలని, ఇబ్బందులు పడకూడదని, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి, కొత్త జిల్లాలంతా కలెక్టరేట్లు, ఆఫీసులు ఏర్పాటు చేసి సుపరిపాలన అందించిండు. అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిదని. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చిండు. తర్వాత ఎన్నో స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళన్నీ ప్రభుత్వ స్కూళ్ళన్నీ నాడు నేడు ప్రోగ్రాం కింద బ్రహ్మాండం తీర్చిదిద్దిండు. తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నో ఐటీ సెక్టర్ పరంగా చాలా వచ్చినాయి, కానీ మీరు రాలేదంటాను. ఈ మధ్య కాలం నిన్ననే చూసిన రాజ్యసభలో ఆ పరిణతత్వం అనే ఒక రాజ్యసభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా దాదాపు 8,797 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయని. మరి ఎన్ని ఎట్టపోయినాయి అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినాయి కదా, అవన్నీ మీ క్రెడిట్గా మీరు చెప్పుకుంటారు. ఎప్పటి నుంచో పట్టి పిడుస్తున్న శ్రీకాకుళంలో ముఖ్యంగా ఉద్దానం సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు 1,200 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని క్లియర్ చేసిండు. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేసిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి, మీరు కూడా చేయండి, ఓకే రైట్. అదేవిధంగా పోర్టులకు సంబంధించి, అదేవిధంగా వెలుగొడుకు సంబంధించి ఎన్నో ఒకటిగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ మీకున్న మీడియా బలంతో ఒంటరిని చేసి, సరే ఒంటరంటే రాజకీయాలు దానికి ఏముంది లేదు, కానీ కలిసికట్టుగా వచ్చి ఒకరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరేమని ముగ్గురు కలిసి ఒకరికొకరు కూడబలుకొని ఒకరిపైన ఒకరు హామీగా ఉంటూ అబద్ధాలు ఆడి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డే కరెక్టు, ఆయన చెప్పింది ప్రతిదీ చేసినాడని. ఈ విధంగా అప్పుడు మీరు అధికారంలోకి రావడం కోసం ఇంకా ఎన్ని చేసిండ్రు అవన్నీ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుండే. ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు, అమ్మాయిలు మిస్యూజ్ అయినారని మీరు చెప్పిండ్రు కదా. మళ్ళీ అదే నోటితో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పిండ్రు? 40 మంది మిస్యూజ్ అయినారు, వాటిల్లో మళ్ళీ చాలా వరకు రీకవర్ చేసినామని. అది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కూటమి అప్పుడు చెప్పిన అబద్ధపుకు జగన్మోహన్ రెడ్డి యొక్క నిజాయితీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా రాష్ట్ర అప్పుల గురించి ఏం చెప్పిండ్రు? ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడగబెట్టి అన్నింటి కలిపేసి 14 లక్షల కోట్లని అప్పు చెప్తే, మళ్ళీ మీరే మీ యొక్క సమావేశాలు అసెంబ్లీలోనే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్యూరేషన్లో 4.5 లక్షల కోట్లు అప్పయినాయి. అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? మీరు ఎలక్షన్స్కి ముందు అబద్ధం చెప్పినారని, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కరెక్టే చెప్తున్నాడని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు చెప్తే ఈ 10 నిమిషాలు 5 నిమిషాలతో అయిపోయేది కాదు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలను ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసినటువంటి నిజాయితీగా చేసినటువంటి పనులు చూసి ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అరే, మన ఎలక్షన్స్ టైంలో కొంచెం పొరపాటున ఏమరపాటున అనాలోచితంగా మీడియా మాయలో పడి మనల్ని ఆలోచించుకునే టైం ఇవ్వకుండా
మనం గందరగోళానికి గురి చేసి ఎలక్షన్స్కి పోయినారు, మనం కన్ఫ్యూజ్ అయిపోయినాము అని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లే. కానీ అర్థం చేసుకుంటే ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? మీరు మోసగాళ్ళకే మోసగాళ్ళు, మాయగాళ్ళకే మాయగాళ్ళని మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఓడినా గెలిచినా ఒక్కటే మాటగా ఉండాలి. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9 నెలల కాలంలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అనేక సమావేశాలు చెప్పిండు. ఓడిపోయినా ఇబ్బంది ఏం లేదు, మాట తప్పడం మనకు ఇష్టం లేదు, అది మన యొక్క వారసత్వంగా మన పార్టీకి అలాంటి ఆలోచనలు లేవని. ఏం ఉపయోగం సార్? మీరు అధికారం నుండి లేచిన నుంచి నిత్యం పేద ప్రజల చేత, సామాన్య ప్రజల చేత ఈ రాష్ట్రంలో తిట్టించుకోవడము, ఇదేనా మీకు మంచి? ఏం ఉపయోగం దానివల్ల మీకు? ఈ మధ్య మోడీ గారు రీసెంట్గా ఎక్కడ అన్నారు, ఆ ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి, ఎన్నికలకు ముందు చాలా మంది అధికారంలో రావడం కోసం అనేక అబద్ధ హామీలు ఇస్తారని. నిజమే, కానీ అక్కడ ఢిల్లీలో మోడీ గారు ఆప్ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ని ఉద్దేశించి అన్నాడు, ఆయన చాలా సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెడితే. కానీ అక్కడ కాదు, ఆ మోడీ గారు అన్న మాటలు ఆంధ్రప్రదేశ్లో కూడా అప్లికేబుల్ అవుతాయి. చూడండి, బీజేపీ వాళ్ళు, మోడీ గారు మీరు ఆలోచించండి. మీరు కూడా కూటమిలో భాగమే కదా. మీ చంద్రబాబు నాయుడు గారే మీకు తెలియకుండా చాలా హామీలు ఇచ్చిండు, అవన్నీ నెరవేర్చే విధంగా చూడండి. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, హైదరాబాద్లో ఒక మాట, అమెరికాలో ఒక మాట కాదు, మాట మాటగానే ఉండాలి. ఆ మాటకు ఎక్కడైనా ఒకే విలువ ఉండాలి, అప్పుడే రాజకీయాలు విలువ ఉంటుంది. ఇచ్చింది దరిద్రపరమైనటువంటి ఆలోచనలు చేసి, విష ప్రచారం చేసి, మీడియా ఉంది కాదా అని దాన్ని ప్రజలే అర్థం చేసుకుంటున్నారని ఎవరు అంటారు చూడు, నువ్వు దూకున్న గుంతలో నువ్వే పడతావరని. సరే, పొరపాటున ప్రజలు ఏం మాటను మీకు ఓట్లు ఇచ్చే వాళ్ళకే రివర్సు, సరే వాళ్ళకే రివర్స్ అటాక్. ఏంది, మాకు ఈకపోయిన ఇబ్బంది లేదని ప్రజలు అంటున్నారనేది మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎవరన్నా అట్లా అనే అవకాశం ఉందే? ప్రజలకు మేలు జరిగితే వద్దొద్దు మాకు అవసరం లేదనే అవకాశం ఎక్కడైనా ఉందే రాజకీయాల్లో? ఏం మాట్లాడతారు సార్? మారండి సార్. ఎప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడచ్చు, అబద్ధాలు ఆడిన ప్రతిసారి అధికారంలోకి వచ్చాం అనుకోవద్దు, మరి కలిసి వస్తుంది. అదే నిజమైతే మీ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో కేవలం 15 సార్లు మాత్రమే మీరు అంటే కొన్ని రోజులు మాత్రమే సీఎంగా ఉండగలిగారు, మిగతా సమయాలు సీఎంగా లేరు కదా. అంటే మిమ్మల్ని నమ్మలేదనే కదా అప్పుడు అర్థము. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, అనుభవం ఉంది, ఏం కావాలి మీకు? రాష్ట్రంలో సీఎం అయినరు, అత్యధిక సార్లు సీఎం ఉన్న ముఖ్యమంత్రి, మీకు పేరుంది, మీరు అనుకున్నట్టు మీరు విజనరీ అని మీరే అనుకుంటున్నారు. ఈ చివరి దశలో ఉన్న ఏదైనా కార్యాచరణ చూడండి సార్, వాస్తవమైన కార్యాచరణ చూడండి. ప్రతి దానికి గత ప్రభుత్వం అంటే అది ఒక భూతంలాగా ఎన్ని అబద్ధాలు ఆడతారు సార్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రపంచంలోనే ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన గ్రీన్ కో కర్నూలులో తెస్తే దాన్ని ఈ మధ్యకాలం పవన్ కళ్యాణ్ గారు పోయి, సరే ఆయన ఉద్దేశం ఏదైనా మంచిగానే చెప్పాడు, బాగా మంచి పెద్దది తెచ్చినారని. అలాంటి ఐకానిక్ సంస్థలు తెచ్చి ఆంధ్రప్రదేశ్కు మీకున్న మీడియా బలంతో, మీకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక బలంతో వాటన్నింటిని అణిచిపెట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా పర్వాలేదు, ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని ప్రజలనే పిచ్చోళ్ళు చేస్తారా? ఒకడేమో ప్రజలు కుక్కలు అంటాడా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు అడగారు అనుకుంటున్నారా? అధికారం ఉంది కదా అని మీకు భయపడి కేసులకు అడగకుండా ఉండేవాళ్ళు ఎక్కువ రోజులు ఆగరు. రీస్టార్ట్ మొదలైంది, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నిస్తూనే ఉంటారు, అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. జర జాగ్రత్త.